నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా నవంబర్ 1కి సీఎం పినరాయి విజయన్ అనౌన్స్ చేయబోతున్నారు. అంటే ఇది దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని పని కేరళ చేసి చూపించామని చెప్పేసి నవంబర్ 1కి అనౌన్స్ చేయబోతున్నారు. ఇందులో ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది మా రాష్ట్రంలో లేదు. అందరికీ బేసిక్ నీడ్స్, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హౌస్ కానీ, తర్వాత ల్యాండ్ కానీ, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. అంటే బేసిక్ నీడ్స్, ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ కానీ, ఇవన్నీ అందరికీ మా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయని చెప్తుంది. గతంలో ఏదైతే నీతి ఆయోగ్ రిపోర్ట్ దాదాపుగా 0.7% పేదలు కేరళ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కేరళ రాష్ట్రం ఏం చేసిందంటే ఇక్కడ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది అనమాట. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అని వీళ్ళు కండక్ట్ చేశారు. అంటే ఈ 0.7% కింద దాదాపుగా 59,000 కుటుంబాలు నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 0.75% అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ కేరళ రాష్ట్రంలో ఉందని చెప్పేసి గతంలో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాదాపుగా ఇక్కడ 59,000 కుటుంబాలు, ఈ 59,000 కుటుంబాలని ఇక్కడి నుంచి పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. దీనికోసం ఒక ఫ్లాగ్షిప్ కూడా స్టార్ట్ చేశారు. అదే ఏదైతే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకున్నారనమాట. అంటే ముఖ్యంగా ఇక్కడ కేరళ దీని తర్వాత క్రమక్రమంగా తగ్గించుకుంటూ వాళ్ళందరికీ ఇల్లు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, లేదంటే ఇప్పుడు రెంటెడ్గా ఉండే వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంటే రెంట్ పే చేసింది. దీంతోపాటు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా జాబ్స్ రప్పించడం కానీ అన్నీ కూడా కేరళ రాష్ట్రం ప్రభుత్వమే సమకూర్చింది. ఇక్కడ ముఖ్యంగా నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మనకు 59,000 కుటుంబాలని ఆ పేదరికం నుంచి బయటపడేయడానికి కేరళ రాష్ట్రం ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిందో కూడా మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వాళ్ళు అట్లా బయటపడడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, వాళ్ళ ముందున్న లక్ష్యాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం ఈరోజు. అయితే ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తీసుకున్నాం. అంటే డెవలప్మెంట్ అంటే రాష్ట్రం డెవలప్మెంట్, ఆ ఊరు డెవలప్మెంట్ కాదు, ఆ కుటుంబం కూడా అభివృద్ధి బాటలో పయనించాలి. ఇది కేవలం ఇన్కమ్ని బట్టి కాదు, వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేసుకుంది. ఇన్కమ్ని బట్టి, ఇన్కమ్ బేసిస్ని బట్టి ఈ యొక్క ఎక్స్ట్రీమ్ పావర్టీ లేదని అనౌన్స్ చేయట్లేదు. ఇక్కడ ఏమేమి ఫుడ్ కానీ, రైట్, బేసిక్ నీడ్స్ ఇవన్నీ, ఇక ఫుడ్ కానీ, లేదంటే హెల్త్, ఎడ్యుకేషన్, హౌస్ కోసం అని చెప్పేసి ల్యాండ్, దీని తర్వాత జాబ్, మినిమం, ఇవన్నీ కూడా కేరళ రాష్ట్రం అన్నిటిని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, హెల్త్ డిపార్ట్మెంట్ని, ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ని, అలాగే అన్నిటినీ కూడా ప్రతి ఒక్కటి కూడాను రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటినీ సమ్మిళితం చేస్తూ ఒక సర్వే కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే బేసిక్ ఎమినెన్స్ ఏవైతున్నాయో ఆ బేసిక్ ఎమినెన్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు సర్వే చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ ఆధారంగానే మా రాష్ట్రంలో పేదరికం లేదు, నవంబర్ 1న ఇది దేశవ్యాప్తంగా కూడా మేము అనౌన్స్ చేయబోతున్నాం, ఇది సంచలనం, భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం, పేదలు కానీ పేదరికం లేని రాష్ట్రంగా కేరళ అవతరించబోతుంది అన్నట్లు పినరాయి విజయన్ నవంబర్ 1కి అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందుతూ ఉన్న మన దేశం, అంటే ప్రతిదీ కూడాను బిలో పావర్టీ లైన్ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడి నుంచి ఈరోజు ప్రపంచంలో సంపన్నులు కూడా మన దేశంలోనే ఉన్నారు. కానీ నిజంగా జీరో పావర్టీని ఏ విధంగా వీళ్ళు సాధిస్తున్నారు, ఎక్స్ట్రీమ్ పావర్టీని ఏ విధంగా సాధిస్తున్నారు అంటే మరి దారిద్ర్య రేఖకు దిగువన లేని వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నారని అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ లక్ష్యాలు ఏంటంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఏదైతుందో దాన్ని సైంటిఫిక్గా ఒక సర్వే ద్వారా కండక్ట్ చేశారు. కండక్ట్ చేసి వాళ్ళకి ఏమేం కావాలి, బేసిక్ ఎమినెన్స్ ఏం కావాలి, ఫుడ్ కావాలా, హెల్త్ కావాలా, ఎడ్యుకేషన్ కావాలా, ఏం అవసరం ఉంది, హౌస్ కావాలా, ప్రతిదీ కూడా చెక్ చేసుకున్నారు. రైట్. దీంతో పాటు ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే చిన్న మైక్రో ప్లాన్స్ ద్వారా ఆ యొక్క కుటుంబాలని అప్రోచ్ అవ్వడం, టార్గెట్ చేసి చిన్న మైక్రో ప్లాన్స్ ద్వారా కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఆ యొక్క కుటుంబాన్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మరి వాళ్ళకి ఏం కావాలనేది చెక్ చేసుకున్నారనమాట. దీంతో పాటు మరీ ముఖ్యంగా ఇక్కడ సుస్థిర అభివృద్ధి వీళ్ళ యొక్క ముఖ్యమైన లక్ష్యం. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఇందులో ముఖ్యమైన నంబర్ 1 పాయింట్ ఏంటి, నంబర్ 1 ఏంటంటే వీళ్ళకి ఎండ్ పావర్టీ అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే రాష్ట్రంలో పావర్టీ అనేది ఉండకూడదు, పేదరికం అనేది ఉండకూడదు అనేదే వీళ్ళ యొక్క ప్రధానమైన ఎజెండా, ప్రధానమైన లక్ష్యం. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇందులో మనం చెక్ చేసినట్లయితే ఏదైతే హౌస్ లేని వాళ్ళు, మనం ఇందాక అనుకున్నట్టుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత కొంతమంది రెంట్ పే చేసుకోలేని వాళ్ళకి రెంట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. దీంతో పాటుగా ఒక మిషన్ ఏర్పాటు చేశారు వీళ్ళు. ఆ మిషన్ ఏంటంటే లైఫ్ మిషన్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో
ఇక్కడ కొన్ని కుటుంబశ్రీ అనే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు. కుటుంబశ్రీ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఉండకూడదు, ఆ కుటుంబం డెవలప్ అవ్వాలి, ఆ కుటుంబం అభివృద్ధి బాటలో నడవాలి. దీంతో పాటు ఇంకా ఉజ్జీవనం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఉద్యోగం చేస్తానన్న ఉద్యోగం లేదనుకోండి, ఒక 100 days స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. 100 days స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగ కల్పన ధ్యేయం. అంటే వాళ్ళకి ఉద్యోగం అనేది కల్పించాలన్నమాట. అంటే మరొకటి ఏంటి, ఇక్కడ దీంతో పాటుగా ఉద్యోగ కల్పన, ఇందులోనేమో భూమి లేని వాళ్ళకి భూమి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఇన్కమ్ జనరేట్ చేయాలి వీళ్ళకి. ఏ విధంగా, అది ఉద్యోగమా వ్యాపారమా, వాట్ ఈస్ వాట్ అనేది కొన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా కొన్ని ప్లాన్స్ ప్రకారం, మైక్రో ప్లాన్స్ ప్రకారం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి అసలు వీళ్ళ విధి విధానాలు ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ వాట్ అనేది ప్రతిదీ చెక్ చేసుకుంది కేరళ గవర్నమెంట్. దీంతో పాటుగా హెల్త్ అండ్ ఫుడ్, హెల్త్ అండ్ వెల్త్, ప్రతిదీ కూడాను, ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా, ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా. దీని తర్వాత పీడిఎస్ రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామాల్లో కూడా, గతంలో ఒక గాంధీ గారు చెప్పిన ఒకటి, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఎస్, ఈ గ్రామ స్వరాజ్యం పైన వీళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేశారు. ప్రతి గ్రామానికి వెళ్తారు. గ్రామాల్లో వాళ్ళకి ఏం అవసరం, బేసిక్ నీడ్స్ ఏమున్నాయి, డ్రింకింగ్ వాటర్ అవసరం ఉందా, లేదంటే ఇంట్లోకి వాడుకునే వాటర్ అవసరం ఉందా, ఇల్లు అవసరం ఉందా, కరెంట్ అవసరం ఉందా, రోడ్డు అవసరం ఉందా, డ్రైనేజ్ అవసరం ఉందా, ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడాను, అంటే డంపింగ్ యార్డ్కి సంబంధించి కానీ ఇలాంటివన్నీ ప్రతిదీ చెక్ చేసుకుని గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా గ్రామంలో వాళ్ళు ఆ నిర్ణయాలు, గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం జరిగేది. రైట్, ఇలాంటి ప్రయత్నాలు కేరళలో చాలా జరిగాయి. సో దానివల్లనే వాళ్ళకి చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. ప్రతి మ్యాన్ టు మ్యాన్ రీచ్ అవ్వగలిగారు. అంటే ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం టచ్ చేయగలిగింది. దానికి ముఖ్యమైన రీజన్ గ్రామ స్వరాజ్యం ఇక్కడ. రైట్, దీంతో పాటుగా ఇక్కడ వీళ్ళు ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నప్పుడు 64,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే నీతి ఆయోగ్ కన్నా ముందు 64,000 కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఈ కుటుంబాలు నీతి ఆయోగ్ రిపోర్ట్ తర్వాత వీళ్ళు ఏం చేశారు, దీన్ని దాదాపుగా 56.2% తగ్గించారు అట్ ఏ టైం. వీళ్ళు అంటే దాదాపుగా హాఫ్ ఆఫ్ ది అబోవ్ వీళ్ళు రీచ్ అయ్యారు. 64,000 నుంచి దాదాపుగా ఇక్కడ ఎంత 32,000, 30,000కి, కేవలం 30,000కి పడిపోయేలాగా వీళ్ళ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ 30,000కి తగ్గించగలిగారు. అక్కడి నుంచి దాని తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, 2024లో జరిగిందనమాట. 2024లో జరిగిన తర్వాత వీళ్ళు దాదాపు 56.2% తగ్గించారు. దాని తర్వాత 2025లో 96.13% తగ్గించగలిగారు మళ్ళీ. అంటే నియర్లీ ఇంక వాళ్ళకి ఎంత ఉంది, జస్ట్ మనం ఎగ్జాంపుల్ ఒక 4% ఉంది అనుకుందాం. ఈ 4% కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక బడ్జెట్ 60 crores రిలీజ్ చేసింది. 60 కోట్ల రూపాయలు ఈ 4% పేదరికం ఏదైతే ఉందో దీన్ని కూడా నిర్మూలించడానికి ప్రభుత్వం పూనుకొని 60 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇది ఇచ్చిందనమాట. సో దీంతో ఇప్పుడు కంప్లీట్గా అంటే 100% అంటే 0.1% లేదంటే 0.001% సంథింగ్ ఎక్కడైనా ఉండే ఛాన్స్ ఉందేమో, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేము. వీళ్ళ ముందున్న ముఖ్యమైన సవాళ్ళు ఏంటంటే, కొన్ని సవాళ్ళు చాలా క్లియర్ కట్గా ఇక్కడ తెలియాల్సిన సవాళ్ళు ఏంటంటే, మళ్ళీ పావర్టీలోకి రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఆయా కుటుంబాలు కానీ వెళ్లకుండా చూసుకునే బాధ్యత ఎవరిది, ప్రభుత్వాందే. ఇది చాలా అతిపెద్ద సవాల్. ఎందుకంటే ఒక కుటుంబం కాన్స్టాంట్గా ఉండగలుగుతుందా, ఒక రాష్ట్రం ఒక గ్రామం కాన్స్టాంట్గా ఉండగలుగుతుందా, ఒక మండలం కానీ ఒక జిల్లా కానీ రాష్ట్రం అలాగే కాన్స్టాంట్గా ఉండేలాగా ప్రభుత్వం ఈ పెద్ద బాధ్యత తీసుకుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో సవాల్ ఏంటంటే, దీన్ని ట్రైబల్ ఏరియాకి కానీ, ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో ట్రైబల్ ఏరియాకి కానీ రిమోట్ ఏరియాస్ కానీ వీటన్నిటిని కూడా వీళ్ళ ప్రాంతాలకు కూడా ఈ యొక్క ఏదైతే వీళ్ళు మిషన్ అనుకున్నారో, లైఫ్ మిషన్ కానీ కుటుంబశ్రీ కానీ ఇలాంటి పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ట్రైబల్ ఏరియాకి, రిమోట్ ఏరియాకి, అంటే మారుమూల గ్రామాల్లో కూడా తీసుకెళ్లాలనేది అతిపెద్ద సవాల్. నిజంగా ఒక రాష్ట్రంలో అవుతుందా అంటే, మనందరికి తెలుగు రాష్ట్రాల్లోనే మనం చూస్తున్నాం, ఒక పథకం చివరి గ్రామం వరకు వెళ్ళగలుగుతుందంటే అది ఎంతవరకు వెళ్తుందో లేదో అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు అభిప్రాయం తెలియజేయచ్చు. మధ్యలో అయిన సార్ మీరంతా కూడా మీ అభిప్రాయం తెలియజేయచ్చు. ఇంకోటి ఏంటంటే, కరెక్ట్ డేటా అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు పవర్టీ లైన్లో పైన ఉన్నారు, పవర్టీ లైన్ కన్నా పైన ఉన్నారు, దిగువనున్నారు, ఎగువనున్నారు అనే కరెక్ట్ డేటా అనేది మెయింటైన్ చేయగలిగితే ప్రభుత్వం వాళ్ళ కోసం ఏదైనా ప్రోగ్రామ్, ఏదైనా ఎక్స్ట్రీమ్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇందాక మనం అనుకున్నట్లు
అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే కనుక ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్థిరంగా ఉండే జీవనోపాధి అవకాశాలను కల్పించాలి. బట్ ఎంతవరకు స్థిరంగా ఉండే జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళ ముందుండే ముఖ్యమైన సవాళ్ళు ఇవి. ఎందుకు ఆ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా స్టేబుల్గా ఉండగలుగుతున్నారా లేదా, వాళ్ళ కుటుంబాలు స్టేబుల్గా ఉన్నాయా, వాళ్ళ ఆస్తిపాస్తులు కానీ లేదంటే వాళ్ళ యొక్క వర్క్ కానీ ఇదంతా స్టేబుల్గా ఉందా లేదా, మళ్ళీ వాళ్ళు పావర్టీలోకి వెళ్లకుండా చూడడం రెండోది. అండ్ మూడోది రిమోట్ ఏరియాలకు కానీ ట్రైబల్ ఏరియాలకు కానీ వెళ్ళడం. ఇవన్నీ కూడా పావర్టీలోకి వెళ్లకుండా ఉండే విధంగా జీవనోపాధిని కూడా కల్పించాలి. ఇవి ముఖ్యమైన అంశాలు, అతిపెద్ద సవాళ్ళు. రైట్, వీటన్నిటిని మేము ప్రజెంట్ ఎదుర్కొన్నాం, ఇక కూడా ఎదుర్కోబోతున్నాం. మేము వాటన్నిటిని క్రాక్ చేయగలుగుతాం. అంటే అవి అలాంటివి ఏవి కూడా మా వద్దకు రానివ్వకుండా మేము చూసుకోగలుగుతాం. కేరళ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా, పేదరికం లేని రాష్ట్రంగా అవతరించబోతుంది అని చెప్పేసి కేరళ రాష్ట్ర వ్యక్తులు ఉన్నారు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందని చెప్పేసి ఈరోజు అక్కడున్న ప్రభుత్వం కూడా చెప్తుంది. దీన్నే నవంబర్ 1కి సీఎం పినరాయి విజయన్ అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇది భారతదేశంలో ఇలాంటి కేరళ రాష్ట్రం ఏ విధంగా ఉందో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే అభివృద్ధి చెందాలి, పేదలు లేని రాష్ట్రాలుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో దీనిపైన, కేరళ రాష్ట్రం పైన, అలాగే భారతదేశంలో రానున్న రోజుల్లో ఇలాంటి రాష్ట్రాలు ఏదైనా అవతరించే అవకాశం ఉందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం అనేది తప్పకుండా తెలియజేయండి.